ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. ఇకో తేజాస్ వరల్డ్ క్లాస్ ఎలక్ట్రిక్ బైక్ అతి తక్కువ ధరలోనే. ఈరోజు వలిగొండ నుంచి ఒక అమ్మాయి వచ్చింది. ఆ పిల్ల పాపము వచ్చినప్పటి నుంచి కళ్ళెర్రగా అయిపోయేదాకా ఏడుస్తూనే ఉంది. ఏమైంది అని కదిలిస్తే చాలు ఏడుపుతోనే మాట మొదలవుతుంది. ఏమైంది అని అంటే తన భర్త రెండో పెళ్లి చేసుకున్నాడని, తన భర్త రెండో పెళ్లి చేసుకున్నట్టు ఈమె దగ్గర ఎటువంటి ఎవిడెన్సే లేదు, దానివల్ల కేసు తీసుకుంటలేరు మేడం, ఎఫ్ఐఆర్ చేస్తలేరు మేడం అనేసి అంటుంది. అంతేకాకుండా ఎన్నో టార్చర్లు అనుభవించిన, నన్ను కొట్టిండు అది ఇది అని చాలా ఏవైతే తను చెప్పే విషయాలు ఉన్నాయో అవన్నీ విన్న తర్వాత గుండె బరువెక్కి ఎంతోమంది ఆడపిల్లలు పాపము ఒక సిచ్యువేషన్ వచ్చిన తర్వాత ఒక రిలేషన్షిప్లా అక్కడి నుంచి వెళ్ళి పోరాడడం మొదలు పెడతారు. కానీ కొంతమందికి పోరాడాలనే ఒక విషయం కూడా ఇంకా తెలియదు, ఏడుస్తూనే ఉంటారు, బాధపడుతూనే ఉంటారు. ఏడుపు అనేది ఏదైనా సాధించి పెడుతుంది అంటే కలిసి అందరం కూర్చొని ఏడవచ్చు, కానీ ఏడుపు ఏమీ సాధించదు. ఈ విషయం ఒక్కసారి ఆలోచించండి, ఆడపిల్లలైనా మగపిల్లలైనా. అందరికీ చెప్పాలనుకుంటున్నాను నేను ఇది. సో ఈరోజు ఈ ఇష్యూని సాల్వ్ చేయడానికి, లేదా ఈ ఇష్యూ అసలు ఏంది, ఎక్కడ తప్పు జరిగింది, అసలు ఏం చేయొచ్చు అనేది మొత్తం పరిశీలించి ఒక సొల్యూషన్ ఇవ్వడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ మోస్ట్ అడ్వకేట్ నాగేశ్వర పూజారి గారు. ఆయనతో మాట్లాడి ఆయన సమక్షంలోనే ఇదంతా కూడా డీల్ చేద్దాం. సార్ నమస్తే. అమ్మ నమస్తే. మీ పేరు? భవానీ. మీరమ్మా? నాకు తెలిసిన అమ్మాయి బీసీ ఆర్ కృష్ణ గారు నేషనల్ వైస్ ప్రెసిడెంట్. వేరే వాళ్ళ త్రూగా ఈ అమ్మాయి ప్రాబ్లం ఉందని వీళ్ళ సిస్టర్ ద్వారా తెలుసు. ఏంటి చెప్పు, నీ ప్రాబ్లం ఏంటి? 2016లో నా మ్యారేజ్ అయింది మేడం. మ్యారేజ్ విషయంలో ఇట్లా వాళ్ళు 30 లక్షలు డిమాండ్ చేసిర్రు మేడం. ఫస్ట్ నువ్వు ఇష్టపడి పెళ్లి చేసుకున్నావా చెప్పు. అమ్మ వాళ్ళు చూసిన మ్యారేజే, వాళ్ళు ఓకే అన్నాకనే మేము ఓకే అన్నాం మేడం. అతనికి ఇష్టం ఉన్నదో లేదో తెలియదు మేడం. అతను పెళ్ళికి ముందు నాతోటి మాట్లాడింది లేదు, ఏం లేదు మేడం. పెళ్ళి వరకు ఫోన్ కూడా ఏది లేదు మేడం అతను మాట్లాడేది. అమ్మ వాళ్ళు పెళ్లి సమయంలో వాళ్ళు 30 లక్షలు డిమాండ్ చేసిర్రు మేడం. ఆ 30 లక్షలకు వాళ్ళ నెట్ 5 లక్షలు ఇచ్చిర్రు మేడం. 1,20,000 ఏమో ఇంట్లోకి ఆడపిల్ల ఖర్చు అని ఇచ్చిర్రు. నాకు 18 తులాలన్నర బంగారం పెట్టిర్రు మేడం. కొన్ని విషయాలలో నాన్న కూడా వేరే ఎక్స్ట్రా అప్పుడు 2016లో మనీ మారింది మేడం. ఆ విషయం మనీ మారింది నా ఎంగేజ్మెంట్ అయిపోగానే. మనీ కోసం అమ్మ వాళ్ళని కూడా కొంచెం ఇబ్బంది పెట్టినారు మేడం. ఆ పెళ్లి విషయంలోనే కొంచెం అమ్మ వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీకి గొడవలు జరుగుతున్నాయి మేడం. అబ్బాయి ఏం చేస్తాడమ్మా? అబ్బాయి పెళ్లికి ముందు అవుట్ ఆఫ్ లో ఉంటాడు, దుబాయ్లో ఉంటా. కంట్రోల్ రూమ్ ఉంటుంది అంట కదా మేడం. అక్కడ 1,20,000 నాకు జీతం వస్తుంది, నేను మ్యారేజ్ అయినాక కూడా అక్కడనే సెటిల్ అని చెప్పిండు మేడం. మాకు 20 ఎకరాల భూమి ఉన్నది మాకు అని చెప్పిండ్రు మేడం. ఈయన లేవు మేడం, అవన్నీ అబద్ధం మేడం. ఇప్పుడు మీ ఇంట్లోకి వాళ్ళ ఇంట్లోకి గొడవలు అవుతున్నాయి. ఇతని తోటి అసలుకి నాకు పెళ్ళేదాక అసలుకి అతనికి నాకు టచ్ మాట్లాడడమే లేదు మేడం. అతని వ్యక్తిత్వం ఏంటిదో కూడా నాకు తెలియదు మేడం. మ్యారేజ్ అయినాక వీళ్ళు మాట్లాడుకునే ఉండవు, ఏమనంటే నాకు ఇంత డబ్బు ఇస్తే లేకపోతే లేదు అని. నాన్నను కూడా పర్సనల్గా పెళ్ళి ముందే పర్సనల్గానే బెదిరించిందంట. కానీ ఆడపిల్లది దగ్గరకు వచ్చినాక ఇట్లా ఖరాబ్ అయితే ఎట్లా అన్న ఉద్దేశంతో నాన్న మాకు ఎవరికి చెప్పలేదు. ఇంటికి వచ్చినాక ఏమైందంటే ఒక పని మనిషి లాగా చూసిర్రు మేడం నన్ను. స్టార్టింగ్ నుంచి ఒక కోడలాగా చూడపోయాడు మేడం. మీ ఆయన ఎప్పుడు మాట్లాడండి నీతో? అసలుకి నాతోటి మాట్లాడి ఇట్లా ప్రేమతోటి ఎప్పుడు మాట్లాడలే మేడం. ఇంకా ఏమైనా పని మార్నింగ్ లేవంగానే నువ్వు బయటకు వెళ్ళాలి, మా అమ్మకి ఇట్లా చేయాలి, మా చెల్లెకి ఇట్లా చేయాలి అని మాత్రమే చెప్పిండు. కానీ నాకు ఇది ఇట్లా, నా లైఫ్ ఇట్లా అని ఏది చెప్పలే మేడం నాకు. నేను వాళ్ళు పనులకు వెళ్ళినా బయటికి వెళ్ళినా కానీ ఇంట్లో లాకేసి వెళ్ళిపోయేది మేడం. ఎందుకట్లా? బయటకు వెళ్ళనివ్వపోయాడు మేడం. మళ్ళీ నేను అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకొచ్చినా కానీ నైట్ టైంలో తీసుకొచ్చేది, ఎవరు చూడకుండా తీసుకొచ్చేది మేడం. మార్నింగ్ టైంలో 3 కన్నా తీసుకెళ్ళేది. ఎందుకు నన్ను ఇట్లా దాచిపెడుతున్నారు అని నేను అప్పటికే ఆలోచిస్తున్నా. మళ్ళీ మెయిన్ రూట్ ఉంటుంది కదా మేడం, మెయిన్ రూట్ నుంచి వెళ్ళి రాకపోయేది మేడం. మాస్క్ కట్టుకోబెట్టేది మేడం. ఎందుకు నన్ను ఇట్లా ఒక గుడికి తీసుకెళ్ళినా కానీ ఎప్పుడు ఇట్లా స్క్రాఫ్ కట్టుకో అనేది. ఎందుకు నన్ను స్క్రాఫ్ కట్టుకో అంటుర్రు, మీ ప్రాబ్లం ఏందని కూడా నేను చాలాసార్లు అడిగిన మేడం. అన్నాక ఈ 10 డేస్లోనే ఇట్లా మేమిద్దరం
అదే అసలుకి ఫస్ట్ నైట్ అది ఇది కూడా ఏం లేదు మేడం. లేకపోయేసరికి ఒక రోజు ఇట్లా వస్తే అతనికి ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చింది మేడం. ఎక్కడ? అతనికి అండర్ భాగంలో మొత్తం మేడం, లోపల పర్సనల్ ప్రైవేట్ పార్ట్లర్స్లో అతనికి హెల్త్ ఇష్యూ ఉంది మేడం. నేను ఏమైందో అనుకొని ఏడుస్తున్నా మేడం. ఏడుస్తుంటే ఎందుకు ఏడుస్తున్నావు, ఫ్రెష్ అవుతాను అట్లా, నువ్వు ఫ్రెష్ అది ఇదని ఆ రోజు అన్నాడు మేడం. అన్నాక మళ్ళీ ఇతనికి నేను చూసిన మేడం అన్ని ఫంగల్ ఇన్ఫెక్షన్ వచ్చి మొత్తం ఇట్లా చీములు లెక్క కారుతున్నాయి మేడం, గలీజ్గా. నాకు ఇష్టం లేకుండా మేడం. అవి ఆయనక మళ్ళీ నాకు తెలిసిన ఒక డాక్టర్ ఉంటే, రిటైర్మెంట్ డాక్టర్ ఉంటే ఆమెను అడిగిన, ఇట్లా అంటున్నాడు మా హస్బెండ్, ఆయనకి ఇట్లా ఉన్నది ఏంది అని నేను అడిగిన మేడం. అడిగితే అదే ఇట్లా అడిగింది అనేసరికి ఆయన క్యారెక్టర్ మంచిది కానట్టుంది, అట్లా ఎందుకు అడుగుతాడు, జాగ్రత్త, మళ్ళీ ఇట్లా అయింది అంటున్నావు కదా, మళ్ళీ నీకు కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి అని ఆమె డాక్టర్ నాకు పర్సనల్గా చెప్పింది. అంటే జనరల్ గా ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉంటే అట్లాంటి ప్రైవేట్ పార్ట్స్ లో కలవద్దని ఏ డాక్టర్ అయినా చెప్తారు. ఇక్కడ మీకు గొడవలు ఉన్నాయి కాబట్టి అది చాలా పెద్ద విషయం. మెయిన్ రీజన్ అదే గొడవ మేడం మాకు ఫస్ట్ నుంచి వెళ్ళి. అయితే అడిగితే చూయించుకో అంటే అస్సలు ఎన్నిసార్లు చెప్పినా చూయించుకోలేం మేడం. ఈ ఇష్యూ మా ఇద్దరికి బెడ్రూమ్ల విషయంలో మా ఇద్దరికి ఇది గొడవ జరుగుతుంటే మా అత్తమ్మనే వీళ్ళు అమ్మ వాళ్ళు 1 month వరకే వాళ్ళు 30 లక్షలు కట్నం చేస్తే 15 లక్షలు అమ్మ వాళ్ళు ఒప్పుకున్నారు మేడం. ఆ 15 లక్షలలో ఈ కట్నం ఇస్తా అని అప్పటికే కట్నం అని మా అత్త మామ అందరు ఇంకా 1 month అవుతుంది, ఇంకా ఏమి తెస్తలేరు, నీ భార్య సంగతి ఏంది అని మా హస్బెండ్ నన్ను టార్చర్ పెట్టడం స్టార్ట్ చేసిర్రు. చేస్తే అమ్మ వాళ్ళు వచ్చిర్రు మేడం. అమ్మ వాళ్ళు వచ్చి కట్నము చెప్పిర్రు మేడం, ఇంత అని ఒక ఫ్లాట్ ఇస్తున్నారు, 150 గజాల ఫ్లాట్ ఇస్తా అన్నారు. పెళ్ళైన తర్వాత మళ్ళీ దుబాయ్ మేము అదే ఏం చేస్తున్నావు అని అంటే, మా కొడుకు ఏం పని చేయడు, ఇంట్లోనే ఉంటాడు, నువ్వేమన్నా పనికి వెళ్ళు అని నన్నే టార్చర్ పెడుతుంది మేడం. 1 month లోనే కట్నం ఒప్పి చెప్పారు మేడం. ఎంతవరకు ఇచ్చారు మొత్తం మీద? 5 లక్షలు నెట్ ఇచ్చినాం మేడం. మళ్ళీ ఆడపడికి వచ్చాము అది ఇది అని అంటే 1,20,000 ఇచ్చినాం మేడం. మళ్ళీ 150 గజాల ఫ్లాటు చెప్పిర్రు మేడం. ఒలిగొండలో ఉన్నది, 300 గజాలు ఉంటే అదే మా సిస్టర్కి నాకు అని 150 ఇస్తా అని చెప్పిర్రు మేడం. 18 తులాలన్నర బంగారం పెట్టిర్రు మేడం. అయితే వీళ్ళు ఒప్ప చెప్పిన నెక్స్ట్ డే నుంచి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకున్న ఎమ్మడి తలిగిరు మేడం. అయితే వీళ్ళ తల్లిదండ్రి చనిపోయిన అనంతరం 2 అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళకు చెరో 4 ఎకరాలు వస్తుంది అని ముందే చెప్పుకున్నారు వాళ్ళు, వీళ్ళకి ఎవరు లేరు కాబట్టి. సో ఇప్పుడు దానిపైన ఆశనమి ఆయనకి రిజిస్ట్రేషన్ చేస్తా అనగానే నేను చేసుకుంటా అని ఫ్లాట్ అమ్ముతా అని చూసిండ్రు మేడం. 2019 నుంచి వెళ్ళి ఉంటున్నాం సార్. 3 సంవత్సరాలు గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మెయిన్ స్టార్టింగ్ నుంచే గొడవలు జరుగుతున్నాయి మేడం. మేము ఎప్పుడు మంచిగా ప్రేమతోటి కూడా ఎప్పుడు లేం మేడం. మ్యారేజ్ కన్సమేషన్ అయిందా, శోభనం జరిగిందా, జరగలేదా? జరిగింది. మీరిద్దరు ఆ 3 సంవత్సరాల్లో కలిసి ఉన్నారు, తర్వాత 3 సంవత్సరాలు నువ్వు సెపరేట్ అంటే మీ ఇంటికి వెళ్ళిపోయినావు, ఎక్కడ పోయినావు? 3 సంవత్సరాలలో ఈ విలేజ్లో గొడవలు జరుగుతుంటే మెయిన్ రీజను ఏమన్నారంటే, వీళ్ళ అత్త మామయ్యతోటి గొడవలు జరుగుతున్నాయి, మీరు సపరేట్గా ఉండరు, ఏ గొడవలు ఉండయి అని సిటీకి పంపించారు మేడం. సిటీలో బొడపల్లో ఉన్నాం మేడం. మీరిద్దరే ఉన్నారు? ఇద్దరే ఉన్నాం. 3 సంవత్సరాల తర్వాత మీరిద్దరు విడిపోయారు, అవునా? అసలు విడిపోవడానికి పెద్ద కారణం ఏంది? గోల్డ్ తీసుకొని కొట్టి ఇంట్లో లాకేసి వెళ్ళిపోయారు మేడం. ఆ రోజు నైట్ మొత్తం నోటి మాటలు బంద్ అయినాయి మేడం. నాకు ఒక ఆర్ఎంపీ డాక్టర్ని తీసుకొచ్చి ట్రీట్మెంట్ చేయించారు మేడం. చేపించి మార్నింగ్ మళ్ళీ నేను లేచినట్టు పని చేసినట్టు చేపించి వాళ్ళు లాక్ వేసుకొని వెళ్ళిపోయారు. చుట్టుపక్కల వాళ్ళు కూడా వచ్చి గొడవ జరుగుతుంటే డోర్లు కొట్టినా కానీ డోర్లు తీయలే మేడం. తీయకుంటే 12 తర్వాతకి ఈమె ఇంకా లేస్తలేదు, నైట్ ఫుల్ గొడవ జరిగింది కదా ఏమైంది అని అమ్మ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు మేడం. వాళ్ళు పక్కన వాళ్ళు ఇస్తే అమ్మ వాళ్ళు వచ్చిర్రు మేడం. అమ్మ వాళ్ళు వచ్చి ఏమైంది అదే పెద్ద మనుషులలో అడిగిరు, ఏమైంది అని పెద్ద మనుషులకు అందరు ఫోన్ చేస్తా, నీ బిడ్డ నువ్వు తీసుకుపో అమ్మ, తీసుకుపోయి మాట్లాడు అని చెప్పారు మేడం. మాట్లాడగా మేము ఇట్లా ఒలిగొండకి వచ్చినాము. పిఎస్కి ఇస్తా అంటే మళ్ళీ ఫోన్ చేసి నేను చనిపోతా అది ఇది అని బెదిరించిండు మేడం నన్ను. మరి అప్పుడు అడిగినావా, మరి సరే నేను పిఎస్ లియను కానీ మన ఇద్దరం మంచిగా కలిసి ఉందామా, మరి ఇవన్నీ లొల్లొద్దు అని చెప్పినాం అప్పుడు? అడిగిన మేడం. ఎప్పటి సందైనా అతని నుండి నేను కావాల్సింది నమ్మకం, ప్రేమ మాత్రమే కోరుకున్నా మేడం, ఏమీ కోరుకోలే మేడం. మీ ఆయన ఒక్కడే కొట్టేటోళ్ళ లేకపోతే మీ అత్త వీళ్ళు కూడా? అది ఆ రోజు గోల్డ్ తీసుకున్న రోజు మా మామ కూడా కలవడ్డాడు మేడం. మా మామ కూడా కలవడే తప్పించుకొని నేను బయటకు వస్తున్నా మేడం. బయటకు వస్తుంటే ఇంట్లోకి గుంజుకొచ్చి లాకేసి ఇంట్లో బయట వాళ్ళు చూస్తారు కదా మేడం, చేతులు పట్టి లోపలికి గుంజుకొచ్చి ఇంట్లో వేసిర్రు మేడం. నోరు గట్టిగా మూస్తేనే నోటి మాటలు బంద్ అయినాయి మేడం నాకు.
గొడవలు జరుగుతున్నా కానీ నాకు ఇట్లా ఫీవర్ వచ్చింది, నేను లేస్తలేను, నేను చనిపోతా, ఒకసారి వచ్చి చూసిపో అని కూడా చెప్పిన మేడం. అట్లా చెప్తే కూడా ఆ పెద్ద మనుషులను తీసుకొని వచ్చి అందరు అమ్మని ఇంట్లోకి వచ్చి కలవడి కొట్టిపోయారు మేడం. మమ్మీని కొట్టిండ్రా? అమ్మని కూడా. ఎవరు కొట్టిరు? మా ఆయన మేడం. ఆ పెద్ద మనుషుల ముందే కొట్టి వెళ్ళిపోయాడు మేడం. మా చుట్టుపక్కల వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు అడ్డం పోతే వాళ్ళని కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టి వెళ్ళిపోయాడు మేడం. వెళ్ళిపోయినాక ఈయన ఉంటే సేఫ్గా ఉండదని మా చిన్నమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంచిరు మేడం నన్ను. అక్కడికి వచ్చి కూడా కొట్టిండు మేడం నన్ను. అంటే పెళ్లి చేసుకునేది కొట్టేటందుకు కదా సార్? ఇప్పుడు కొట్టినప్పుడల్లా మీరు కంప్లైంట్ ఇచ్చారా అమ్మ? అప్పుడు కంప్లైంట్ ఇవ్వలేదు. కంప్లైంట్ ఇస్తే విడిపోవాల్సి వస్తుంది అది ఇదని బెదిరించిర్రు మేడం. నన్ను కొడుతుండు, నాకు భయం అవుతుంది అని అంటే ఈ పెద్ద మనుషులు ఏమంటారు అంటే నీకు ఇష్టం ఉండడం ఇష్టం లేక నేను ఇవన్నీ చేస్తున్నావు అంటే అమ్మ వాళ్ళే రూమ్ కిరాయి అన్నీ తీసి అమ్మ వాళ్ళే కట్టిరు మేడం. 3 months వరకు ఉన్నా మేడం. 3 months మంచిగానే ఉన్నారా? పోనీ కొట్టేటోడు మళ్ళీ అంతకుముందు ఇట్లా గోల్డ్ తీసుకుండు అన్నా కదా మేడం. ఆ గోల్డ్ విషయంలో నా గోల్డ్ ఇచ్చే అని చాలా సార్లు అడిగిన మేడం. దాని విషయంలోనే ఇక 2019 జనవరి సర్పంచ్ ఎలక్షన్లు ఉన్నాయి కదా, ఎలక్షన్ల రోజే ఓట్లు వేస్తానే వాళ్ళ ఇంటికి పోయిండు. వాళ్ళ ఇంటికి పోయి ఫోన్ ఎత్తలే మేడం. ఫోన్ ఎత్తకుంటే సాయంత్రము ఫోన్ చేస్తే ఒక అమ్మాయి ఎత్తింది మేడం. ఎవరో అమ్మాయి ఎత్తితే ఎవరు మీరు అని మాట్లాడితే ఈయన పక్కన ఉన్నాడు మేడం. పక్కనుండి ఆమెతో మాట్లాడిపిస్తుంది, నాకు వినిపిస్తున్నది. లేడు మీ ఆయన లేడు అది ఇది అని మాట్లాడింది మేడం. ఇంటికి వచ్చినాక ఏమైంది, ఆమె ఎవరు, నువ్వు ఫోన్ ఎందుకు ఎత్తలేదు అని నేను అడిగితే నువ్వు ఓటు వేసినావా అని అంటే వేసిన అన్నాడు. ఇక్కడ బ్లూ ఉంటుంది కదా మేడం, ఆ బ్లూ లేదు మేడం. జనవరి 31st ఏమో మా మేనోదినకు నైట్ ఫోన్ చేసి మీ మర్దలు చనిపోతుంది, నువ్వు బ్రతకదు, నువ్వు ఇప్పుడు వచ్చి తీసుకుపోతున్నావు తీసుకపో లేకపోతే లేదు అని చెప్పిండు మేడం. చెప్తే ఆమె ఇంత నైట్ 12 ఫోన్ చేసి చెప్పిండు. ఇంత నైట్ చెప్తే మా అత్తమ్మ వాళ్ళు కూడా భయపడతారు అని మార్నింగ్ మా అమ్మ వాళ్ళకి చెప్పారు మేడం. మా అమ్మ వాళ్ళు కొట్టిండి ఎక్కడికో వెళ్ళిపోయింది మేడం. వెళ్ళిపోతే అమ్మ వాళ్ళు వచ్చి ఉప్పల్లో ఉన్నప్పుడు ఏమైందని జస్ట్ అడగనీకి వచ్చిర్రు మేడం. అడగనీకి వస్తే మధ్యాహ్నం టైంలో ఎక్కడో ఫార్మసీ కంపెనీలో జాబ్ చేస్తున్నా అన్నాడు మేడం. మధ్యాహ్నం టైంలో వచ్చి అమ్మ వాళ్ళు అడిగితే ఇక వాళ్ళ మీదకే కలవడ్డాడు మేడం. నేను అట్నే కొడతా అట్నే తిడతా అనగానే ఫుల్ కూడా జరిగింది. ఏమంటే పిఎస్ వాళ్ళకి ఫోన్ చేస్తే పిఎస్ వాళ్ళు వచ్చారు మేడం. మేడిపల్లి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన మేడం. ఎఫ్ఐఆర్ అయిందా అమ్మ? పోలీస్ స్టేషన్ లో పిటిషన్ ఇచ్చినాము. ఇస్తే మీ దగ్గరలో ఉన్న పిఎస్ కి ఇవ్వని అన్నారు. 6 నెలలు ఉమెన్ పిఎస్ లో భువనగిరిలో జరిగింది మేడం. 6 నెలల తర్వాతకి 490 కేసు ఫైల్ అయింది సార్. కరోనా తర్వాతకి నా పైన ఓపీ పెట్టింది సార్. ఓపీకి నేను కూడా అటెండ్ అయినా. ఓపీ అంటే డైవర్స్ కేసు వేసిండా? కాపురానికి రమ్మని వేసిండు మేడం. ఓకే, ఆర్సీఆర్ వేసిండు. ఓకే, రాకపోతే ఎంసీ వేసింది సార్, మెయింటెనెన్స్ వేసిండు. అయితే మెయింటెనెన్స్ పాస్ అయిందా అమ్మ? కాలేదు సార్. ఓపీ వేసినాక ఓపీకి అటెండ్ కాలేదు సార్. ఓపీకి అటెండ్ కాకపోతే ఓపీ కొట్టేసిర్రు సార్. డివిసి డొమెస్టిక్ వైలెన్స్ ఏమైనా వేశారా? అది పిటిషన్ ఇచ్చినది సార్. లాయర్ లేరు వాళ్ళు లేరు అని దాని బిలో వేసిర్రు సార్. మాట్లాడుతుంటే ఇక్కడ పిటిషన్ వేసిన. సో ఇప్పుడు ఎంసీ ఒకటి పెండింగ్ ఉంది, 498 ఒకటి పెండింగ్ ఉంది అంతే. కేసు వేసినాక కేసు ఫైల్ అయినాక నేను అమ్మ వాళ్ళ ఇంటికనే ఉంటున్నాను సార్. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉంటే 6 months వరకు మా ఊళ్ళోనే వాళ్ళ బాబాయ్ వాళ్ళ ఇంటికాడ ఉన్నాడు సార్. ఉండి మా గురించి అంత బ్యాడ్గా చెప్పడం స్టార్ట్ చేసిండు. అతనికే హెల్త్ బాగాలేదు, మళ్ళీ నాకు పిల్లలు గారు అని మా చెల్లెకి ఏమైనా సంబంధాలు వస్తాయి కదా చెడగొడుతున్నాడు సార్. ఏదో రీజన్ చెప్పి నా భార్యకు పిల్లలు గారు ఏం గారు నా మరదల్ని నేనే పెళ్లి చేసుకుంటా అని అట్లా చెడగొడుతున్నాడు సార్. అంటే మీ చెల్లె పైన కూడా ఆశ ఉందా మీ ఆయనకి? మెయిన్ రీజన్ ఆమె మ్యారేజ్ కావద్దు, నేను ఇట్నే ఉండాలి, ఉన్నదంతా నాకే అవుతుంది అని మెయిన్ రీజన్ అదే ఉన్నది మేడం అతనికి. ఓవరాల్ గా వీళ్ళ విలేజ్ లో ఇప్పుడు సూరారంలో ఉన్న ప్లేస్ లో ఆయన ఎవరి వరకు చెప్పిండు అంటే ఇప్పుడు 2వ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా అని చెప్పిన కదా, ఇప్పుడు ఇంకో పెళ్లి చేసుకున్నాడు ఆయన. చేసుకున్న అమ్మాయి చేత అక్కడ ఇప్పుడు ఉంటున్న ఇంటి ఓనర్స్ కి చెప్పించినాను, ఇప్పుడు 4 ఎకరాల భూమి నాకు ఇవ్వు, ఆ ఫ్లాట్ ఇవన్నీ ఇవ్వకపోతే మిమ్మల్ని మొత్తం ఖరాబ్ చేస్తా, మీరేం చేయలేరు అన్నట్టు. ఏమనంటే ఆల్రెడీ మీరు 2019లో విడిపోయారు, దగ్గర 5 సంవత్సరాలు విడిపోయి. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏముందమ్మా? ఇంకో పెళ్లి చేసుకున్నాడంట సార్. ఇంకో పెళ్లి చేసుకొని సూరారంలో కాపురం పెట్టిండు. 5 సంవత్సరాల నుంచి నేను ఎవరినో ఒకరిని అడుగుతూనే ఉన్నా, నా భర్త కావాలి నేను వెళ్తా అని, నన్ను తీసుకెళ్ళమని అడుగుతున్నా. నేను కోర్టులో చూసుకుంటా కేసు ఎట్లా చెప్తే నేను అట్లా వింటా, మీరు పెద్ద మనుషులు చెప్తే వినను అన్నాడు సార్. సరే అని నేను కోర్టులోనే వెళ్తున్నా సార్. కోర్టులో వెళ్తుంటే ఏమైందంటే ఈ 1 year అంటే సార్ అతనికి మ్యారేజ్ అయ్యి
నాకు కొంచెం విలేజ్లో మీకు కూడా ఎవరు అందరూ చెప్పారు అమ్మా ఆయనకు పెళ్ళి అయిందని మరి? ఊర్లో అందరికీ చెప్పింది సార్, నాకు పెళ్ళి అయింది, నాకు 2 పిల్లలు అని చెప్పింది సార్. ఆమె నా పేరు మీద అట్నే ఉంటుంది, నేను ఉలగొండలో అది ఫ్లాట్ ఉంది, అందులో ఆ ఇల్లు కట్టించి నేను ఆమె ఆడనే ఉంటుంది, నేను వేరే అమ్మాయి అట్లా చెప్తున్నాడు సార్ అతను చెప్తుంటే నేను చాలాసార్లు పిఎస్లో కూడా కంప్లైంట్ ఇస్తే ఇవన్నీ నీకు ఎవిడెన్స్ లేవమ్మా, ఏం లేవు అని పట్టించుకుంటలేరు సార్. ఇప్పుడు పెళ్ళైనట్టు మీ దగ్గర ఏమైనా ప్రూఫ్ ఉందా? సార్ యాక్చువల్లీ మనకి వేరే వాళ్ళ త్రూగా ఈ అమ్మాయి చెప్పినట్టే, ఈ అమ్మాయి నెంబర్ ఆఫ్ టైమ్స్ మీరు అడిగినట్టే మనం ప్రూఫ్స్ అడుగుతాం. 494 పెట్టాలన్నా కావాలి కదా సార్. ఆ వేళ అడుగుతున్నప్పుడు వేరే వాళ్ళ ద్వారా అక్క ఇట్లా పెళ్ళైందంట అని చెప్తే, వేరే వాళ్ళ ద్వారా వీళ్ళు ఎక్కడ ఉంటున్నారు అని చెప్పేసి పలానా చోట కనిపించిరని నాకు చెప్పారు. అక్క వీళ్ళు ఎక్కడ ఉన్నారంటే పలానా చోట ఇతను ఉంటుండని చెప్పి రీసెంట్గా లాస్ట్ వీక్ కదా, ఒక 4 to 5 days బిఫోర్ సార్ మేము 28th రోజు మేము వెళ్ళినాం సార్. ఎక్కడైతే జాబ్ చేసినో సూరారం లిమిట్స్లో ఉండడం తెలిసింది. ఈ విషయం ఏంటంటే ప్రజెంట్ వీళ్ళు ఉంటున్నటువంటి ఎస్ఐ గారు కూడా తెలుసు మేడం. ఇట్లా మ్యారేజ్ చేసుకుందంట అంటే మేడం మీకు కూడా తెలుసు కదా లీగల్గా మనకి నోటీస్లో ఉండాలి, మనకి ఎవిడెన్స్ కావాలి అన్నది. సరే ఈ అమ్మాయి కూడా నెంబర్ ఆఫ్ టైం చెప్తున్నప్పుడు నేను ఏం చెప్పినా అంటే మనకి ఎవిడెన్స్ కంపల్సరీ ఉండాలమ్మా. ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళు 100 చెప్తారు, మనం కళ్ళతో చూడకుండా ఏం మాట్లాడలేం కదా. నిజంగా తను సూరారంలో ఉండాలని చెప్తున్నాడు కదా, ఒకసారి వెళ్ళి చూద్దాం నిజంగా ఉండడానికి తెలుస్తుంటే సూరారంకి వెళ్ళి తెలుసుకున్నాం సార్. తను జాబ్ ఇక్కడ చేస్తున్నాడు వాస్తవం. నియర్ బై విశ్వకర్మ కాలనీ అని చెప్పేసి సూరారం లిమిట్స్లో ఉంటుంది సార్. అక్కడ అతను జాబ్ చేసే దగ్గర నుంచి ఒక 1/2 kilometer ఉన్నాడు సార్, వాకబుల్ డిస్టెన్స్. అయితే అక్కడ వైష్ణవ్ అయిన అమ్మాయితోని గత సంవత్సరం నుంచి పెళ్లి చేసుకున్నాడు. ఆమె ప్రెగ్నెన్సీ, మీరు ఆ ఇంటి ఓనర్స్ కూడా మాట్లాడవచ్చు. లాస్ట్ ఇయర్ మ్యారేజ్ అయింది సార్. మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడికే వచ్చినారంట. ఏం పేరు మీ ఆయనది? జిల్లాల స్వామి. అయితే ఆ అమ్మాయికి మదర్ లేదు సార్, ఫాదర్ లేడు. వాళ్ళ అమ్మమ్మ ఆ అమ్మాయి కూడా ఎట్లా పెళ్లి చేసుకుందంటే సార్ తెలియదు అని అమ్మాయి చెప్తుంది, కానీ ఆ అమ్మాయి తెలుసు. ఇప్పుడు ఎవరైనా సరే కట్నం తీసుకొని పెళ్లి చేసుకుంటారు కానీ ఎదురు కట్నం ఇచ్చి చేసుకోరు కదా. ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే 3 ఎకరాల భూమి ఇస్తారు, అందుకే పెళ్లి చేసుకున్నదని చెప్పేసి వాళ్ళందరూ చెప్పింది. అయితే రీసెంట్గా లాస్ట్ మంత్ మేము వీళ్ళ చెల్లని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పి వలిగొండలో ఒక పిఎస్లో కంప్లైంట్ ఇచ్చినాం. వీళ్ళ ఫ్యామిలీని డిస్టర్బ్ చేసిన, వీళ్ళ చెల్లని పెళ్లి కానియకుండా చేస్తుందని చెప్పేసి వలిగొండలో కంప్లైంట్ ఇచ్చినప్పుడు వచ్చిండు. బ్యాండ్ ఓవర్ చేసిన మేడం అన్నాడు. వాడు క్రిమినల్ కేసు పెట్టాల్సింది, మీరు బ్యాండ్ ఓవర్ ఎట్లా చేస్తారని అడిగినాం. ఊరికి రానివ్వకుండా ఆ అమ్మాయిని చంపేస్తానుంది, ఆ అమ్మాయిని ఖరాబ్ చేస్తానుంది, ఆ అమ్మాయిని మెంటల్ టార్చర్ పెడుతున్నాడు. వీళ్ళది ఎంత ప్రాబ్లం అంటే సార్, వీళ్ళ చెల్లెలు బావ అనటానికి రాఖీ గట్టు ఒక అన్నగా ఫీల్ అయింది. అయినా కూడా అతను మాట్లాడే విధానం చాలా ఘోరంగా ఉంటుంది సార్. ఎవరితో మాట్లాడలేరు, వల్గర్ లాంగ్వేజ్ ఓవరాల్గా చేసుకున్న తర్వాత నాతోనే ఏం చెప్పిండు అంటే, అతను అక్క పెళ్లి చేసుకున్నాను మీరు అంటారు కదా మేడం, మా ఇంటి ఎదురుగా కూడా ఒక అబ్బాయి పెళ్లి చేసుకుండు, ఆమె ఫస్ట్ భార్య పిల్లలు కాకపోతే వాళ్ళు 3 కలిసి ఉండట్లేదా అని అడిగిండు. ఒక భార్య ఉండగా ఇంకో భార్యను పెళ్లి చేసుకోవడం అనేది చట్టరీకంగా కూడా కరెక్ట్ కాదు, 100% తప్పది. సో మరి ఈ విధంగా పిల్లలు లేకపోతే పెళ్ళి ఇంకొకరిని చేసుకోవాలి అన్న ఆలోచన వస్తే, లేదా వాళ్ళకి అసలు మామూలుగా అయితే వాళ్ళని ఏమనాలి, వాళ్ళకి ఎలాంటి జనరల్ గా అయితే పిల్లలు పుట్టకున్నా కూడా చట్ట ప్రకారం డైవర్స్ తీసుకున్న తర్వాతనే పెళ్లి చేసుకోవాలి. డైవర్స్ తీసుకునే చేసుకోవాలి. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత నువ్వు నెక్స్ట్ మ్యారేజ్కి వెళ్ళాలంటే 100% డైవర్స్ తీసుకున్న తర్వాతనే మీరు ఇంకో పెళ్లి చేసుకోవాలి, అది ఏ కారణమైనా కానీ. సూరారం ఇన్స్పెక్టర్ గారు ఏమంటే, మేడం ఇక్కడ మనకి రాదు లిమిట్స్, వాళ్ళు జస్ట్ నివాసం ఉంటున్నారు, మీరు ఎక్కడైతే ఉన్నారో ఆ కంప్లైంట్ ని రేజ్ చేయండి అంటే నిన్న వల్లిగొండ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చినాం సార్. అతను ఇప్పుడు ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మాది కాదు, కంప్లైంట్ ఇచ్చిన వరకే మా బాధ్యత. పూర్తి స్థాయిలో విచారణ జరపాల్సింది ఏముంది సార్, వాళ్ళ దగ్గర. అయితే ఎస్ఐ గారికి ఫోన్ చేసినప్పుడు, మేడం ఇది విషయం మనకు తెలిసిందే కదా అని నన్ను అడుగుతున్నాను. అంటే నాకు తెలియదు, మరి నీకు తెలుసా అని నేను అడిగాను. మీకు తెలిసినప్పుడు మీరు ఎందుకు ఒక అమ్మాయి నెంబర్ ఆఫ్ టైమ్స్ పిఎస్కి వచ్చినప్పుడు మీరు ఎందుకు అతన్ని ఎంటర్టైన్ చేస్తున్నారు అని అడిగిన మేడం. అడిగిన తర్వాత ఫుల్ వాళ్ళగా వల్లిగొండ ఎస్ఐ గారు 1 side ఈ అమ్మాయికి అసలు సపోర్ట్గా లేరు సార్. ఇట్లా మమ్మల్ని సంపుతాను బెదిరించింది సార్. రీసెంట్గా మేడం తోటి ఫోన్ చేసి, సార్ మమ్మల్ని సంపుతాను బెదిరిస్తుంది సార్, మేమిద్దరం ఆడపిల్లలు మా ఇంటికి వచ్చి ఇట్లా ఖరాబ్ చేస్తా, అది ఇది నాశనం చేస్తా అని బెదిరించింది సార్. ఎవిడెన్స్ కావాలి అన్నారు. నేను ఎవిడెన్స్ తీసుకొని రికార్డ్స్ అన్ని రికార్డ్స్ తీసుకొని ఇచ్చిన. సరే అమ్మాయి ఏం లేదు తీసుకుపోయి నేను కోర్టుకు చెప్తా, మీరు నాకు మళ్ళీ ఫోన్ చేయాల్సిన అవసరం లేదు, మీకు నేను చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసిండు సార్ ఆయన. పోలీస్ స్టేషన్స్ ఆర్ ఓపెన్ ఫర్ ఎవ్రీబడి.
బట్ పోయిన తర్వాత వాళ్ళ రియాక్షన్ కరెక్ట్గా లేకపోతే ఈమెకి ఇంత అన్యాయం జరుగుతుంది అని తెలిసి ఇక్కడ ఈ పిల్లని పెళ్లి చేసుకొని ఇంకో పిల్లని ఈ పిల్లతో డైవర్స్ కాకముందే పెళ్లి చేసుకొని ఉన్నాడని ఎస్ఐకి తెలిసి కూడా ఇది మనకు తెలిసిందే అని మాట్లాడడము, దీన్ని నెగ్లెక్ట్ చేయడాన్ని ఏ విధంగా చూడాలి? అండ్ పోలీసుకి ఏ శిక్ష పడాలి? మరి దీనికి ఏమైనా శిక్ష ఉంటుందా వాళ్ళకి? మన రాష్ట్రంలో ఏ గవర్నమెంట్ ఆఫీసర్కైనా ఆయన డ్యూటీలో ఆయన నిర్వర్తించాలా. ఏదన్నా కారణం వల్ల కనుక నిర్వర్తించకపోతే మనం హైకోర్టులో రిట్ పిటిషన్ వేసుకోవచ్చు. నేను ఈ గవర్నమెంట్ ఆఫీసర్ దగ్గరికి పని మీద పోయినా వాళ్ళు ఈ పని చేయటం లేదని చెప్తే మనకు హైకోర్టు నుంచి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి, డెఫినెట్లీ ఈ పని కంపల్సరీ చేయండి అని చెప్పి వస్తాయి. సో ఈ కేసులో 494లో ఎప్పుడు కూడా మన దగ్గర సాక్ష్యాలు ఉండవు. ఎందుకంటే వాడు అందరినీ పిలిచేది పెళ్లి చేసుకోడు కదా, వాడు ఎక్కడో సీక్రెట్గా దొంగతనంగా పెళ్లి చేసుకుంటాడు. ఆ సీక్రెట్గా దొంగతనంగా పెళ్లి చేసుకున్నప్పుడు ఒక అమ్మాయి వెళ్ళి భార్య వెళ్ళి నా భర్తకు మ్యారేజ్ అయింది అన్నప్పుడు ఆ కంప్లైంట్ తీసుకొని దాంట్లో నిజమెంత అబద్ధం ఎంత అనేది నిగ్గు తేల్చాల్సింది పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి, అది వాళ్ళ డ్యూటీ అది. సో వాళ్ళు ఏమంటారు వాళ్ళని జనరల్గా, నువ్వు సాక్ష్యాలు తెపో, నువ్వు సాక్ష్యాలు తెస్తే కేసు కడతావు అని వాళ్ళు అంటారు. ఆ సాక్ష్యాలు మన దగ్గర ఉంటే ఇంకా మనకు పోలీసు వ్యవస్థ పని ఏముంటుంది? అయితే మేడం వాళ్ళ దగ్గర సాక్ష్యాలు లేవు అని అంటే నేనన్నా అతను నాకే చెప్పిండు, ఆ అమ్మాయి మీకు రికార్డింగ్ పంపిస్తుంది వినండి, మీరు ఎవిడెన్స్ లేనంటే రేపు చంపిన తర్వాత కూడా చనిపోయిన అమ్మాయి వచ్చి మీకు ఎవిడెన్స్ ఇవ్వదు కదా, మీరు ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత మీకు ఉంది. ఎప్పుడు చూసినా సార్ వీళ్ళ సిస్టర్ విషయంలో కంప్లైంట్ ఇస్తే కూడా చాలా నెగ్లిజెన్స్ అనమాట బాగా. నమస్తే అండి, వలిగొండ ఎస్ఐ గారు కదా? అవునండి సార్, ఇది భవానీ అనే అమ్మాయి మీ దగ్గరికి వచ్చింది కదా సార్? అవును, ఇంతకుముందు వాళ్ళ సిస్టర్ కంప్లైంట్ ఇచ్చింది, అది ఒకటి కేసు అయింది. నిన్న ఈవినింగ్ ఇంకేదో వాళ్ళ హస్బెండ్ రెండో మ్యారేజ్ చేసుకుందని వచ్చి చెప్తుంది, కానీ ఎవిడెన్స్ ఏమి ఇవ్వలేదు. అంటే ఎవిడెన్స్ ఎట్లుంటుంది సార్? ఆమె పెట్టింది 494 కదా సార్? 494 కేసులో ఎవిడెన్స్ అంటే ఇప్పుడు భర్త వేరే దగ్గర ఎక్కడ పెళ్లి చేసుకున్న ఫోటోగ్రాఫ్ అని ఏదైనా ఉందా అని అడిగినాం మేము. నేను కంప్లైంట్ నాకు ఎఫ్ఐఆర్ చేయడానికి నేను ఇప్పుడే చేస్తాను, దాని ఇష్యూ ఏం లేదు. బట్ కాకపోతే ఏంటంటే ఎవిడెన్స్ మనం గెటిన్ కానప్పుడు ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా కంప్లైంట్ ఏంటంటే సెకండ్ మ్యారేజ్ చేసుకున్న దాన్ని ఏదైనా కూడా మన ఫోటోగ్రాఫ్ ఎవిడెన్స్ ఏదో ఐడి కార్డు ఏదైనా మన పెళ్లి కార్డు లేకపోతే ఏదైనా ఒకటి చూపిస్తే అవి మనకు నిలుస్తాయి ఇన్వెస్టిగేషన్ లో. ఇప్పుడు సహజీవనం అంటే మనం దాన్ని ఎట్లమ్మా ఏదైనా ఒక ఎవిడెన్స్ ఉందా చిన్నదని అడిగినా, అడిగితే నేను ఇస్తా సార్ అని చెప్పేసి అన్నది ఇక మళ్ళీ అదేం సపోర్ట్ చేయలేదు. మరి వాళ్ళ ఇష్టం, ఇంకా చేయమంటే మేము చేసేస్తాం దాని బేస్ మీద. అది మనం ఎవిడెన్స్ లేదు, మనం ఏమంటే దాన్ని ఇంపాక్ట్ రియాక్ట్ కావాలి అట్లా. అండ్ ఇంకొకటి సార్, ఈ అమ్మాయిని బాగా కొట్టిండట సార్ అమ్మాయి, ఆయన బాగా కొట్టిండంట, బాగా టార్చర్ పెట్టిండు. ఆల్రెడీ ఇలా మధ్యలో 3 కేసులు నడుస్తున్నాయి, హరాస్మెంట్ డీబీసీ అన్ని నడుస్తున్నాయి, మనకు సంబంధం లేదు. రీసెంట్ గా వీళ్ళ సిస్టర్ మ్యారేజ్ ఏదో జడగొట్టిండు అబద్ధాలు చెప్పి అది ఎఫ్ఐఆర్ అయింది. ఆల్రెడీ దాని మీద రమ్మంటే వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు. అయితే ఇప్పుడు దీంట్లో ఉన్నదని ఇప్పుడు మిగిలిన తెలిసేదండి, ఎక్కడైనా రెండో మ్యారేజ్ అయినప్పుడు ఏదైనా వచ్చిన ఎవిడెన్స్ లేని మనం సహజీవనం అంటే ఇప్పుడు సుప్రీంకోర్టు నుంచే లీగల్ ఉంది. అది మరి దాన్ని ఎట్లా చేస్తామన్న ఉద్దేశంతో నేను ఉంటే చూడమ్మా అన్న, నేను చేస్తాం కానీ అది చేయడానికి అది ఏదో ఒకటి ఉండాలి కదా సాలిడ్ ఎవిడెన్స్. ఇప్పుడు చేసిన కేసులు చాలా అట్లే ఉన్నాయి పెండింగ్ లో. ఇప్పుడు మళ్ళీ కేసు నడుస్తున్నప్పుడు ఒక మాట మనం అందాం మేడం, ఇంటర్నల్ ఇష్యూలో ఇప్పుడు కేసు నడుస్తున్నప్పుడు సొంతంగా అక్కడికి పోతే మరి అది అక్కడ గొడవ కదా మేడం. అంటే గొడవ నేను ఈ అమ్మాయికి న్యాయం చేయడానికి మేము 100% పోలీస్ డిపార్ట్మెంట్ పరంగా అంతా హెల్ప్ చేస్తాం. ఓకే, సో సార్ బేసిక్గా మీరు కూడా విన్నారు ఎస్ఐ గారు మాట్లాడిన విధానం. సహజీవనం చేయడం అనేది లీగల్ అయిపోయింది, దానికి నేను ఏం చేయాలి అని చెప్పేసి అన్నాడు. పెళ్ళైన తర్వాత ఏ వ్యక్తి అయినా సరే మరొక వ్యక్తితోని అంటే భార్యతోని కాకుండా ఇంకా ఏ వ్యక్తితో తిరిగినా దాన్ని అడల్టరీ అనే అంటారు. అడల్టరీ ఆర్ ఇల్లీగల్ రిలేషన్షిప్ ఆర్ ఎనీ అంటారు తప్ప తప్పే 100% అది. కాకపోతే దాన్ని 497 కింద మనం హైకోర్టు మనకు 497 కింద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి లేదు, కానీ దానికి సంబంధించి సివిల్ కేసు వేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎస్ఐ గారు మాట్లాడుతున్న విధంగా అంటే చాలామంది వేరే వేరే కేసులలో ఇట్లాంటి ఇష్యూస్ జనరల్గా చూస్తుంటాం సార్ మనం. సో అంటే భర్త పెళ్లి చేసుకుంటాడు, విడాకులు ఇవ్వకుండా ఇంకొక ఆమెతో కలిసి ఉంటాడు, ఇంకో ఎఫ్ఐఆర్ మెయింటైన్ చేస్తుంటాడు, పెళ్లి చేసుకుంటాడు, ఇవన్నీ మనం చాలా చేసుకున్నప్పుడు ఈ కేసులో పెళ్లి చేసుకున్నప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి దానికి ఎవిడెన్స్ సంపాదించాల్సింది పోలీసు వాళ్ళే. ఎందుకంటే ఇప్పుడు ఈ అమ్మాయి పోతే ఈ అమ్మాయికి ఇస్తాడు, తీసుకో అమ్మా నేను పెళ్లి చేసుకున్నా అని చెప్పిస్తాడు, అయ్యాడు కదా. ఫస్ట్ వాళ్ళిద్దరు కలిసి జీవిస్తున్నారా లేదా అని తెలుసుకోవాలంటే ఏముంటుందండి, రాత్రిపూట ఇంటికి పోయి తలుపు కొడితే అయిపోయాయి. పొద్దున్న 4 గంటల పోయి తలుపు కొడితే ఇద్దరు ఒక రూమ్లో ఉన్నారు, ఒక ఇంట్లో ఉన్నారు అంటే అయిపోతుంది. అది కాదనుకో, వీళ్ళు ఎక్కడైతే అడ్రస్ చూపిస్తున్నారో అడ్రస్కి వెళ్ళి చుట్టుపక్కల కాలనీలో పలానా వ్యక్తులు ఉంటున్నారో లేదా అని చెప్తే అయిపోయాయి. ఒక ఆడ ఒక మగ ఒక ఇంట్లో ఉంటున్నారు అంటే 100% అయితే రిలేషన్షిప్పే ఉంటుంది.
ఇంకా ఖచ్చితంగా అట్లా ఉంటుంటే పెళ్ళే ఉంటుంది. అతను ఫోటో చూపించిన ప్రతి ఒక్కరు ఇక్కడ ఉంటాడు అని చెప్పిన వాళ్ళే సార్. అట్లాగే వెళ్ళింది. ఇంట్లో వెళ్ళేసరికి ఇంటి ఓనర్ అవునమ్మా 1 year అయింది మ్యారేజ్ చేసుకొని, వాళ్ళ వైఫ్ పేరు వైష్ణవి, ఆ అమ్మాయి కూడా మైనర్ అంటున్నారు సార్. మైనరా కదా మనకు మైనర్ని పెళ్లి చేసుకుంటే మొత్తం జీతాంతంలో పడిపోతుంది. అయితే మైనరే అంటే సార్ ఆ అమ్మాయి 10th కంప్లీట్ కాగానే అయితే వాళ్ళు చెప్తున్నారు చిన్న అమ్మాయి అమ్మాయి మేజర్ అయిందో లేదు తెలియదు కానీ. చూడు మన సమాజం కూడా ఎట్లుంది తెలుసా, వాళ్ళకి మైనర్ అని తెలుసు కూడా కంప్లైంట్ ఇస్తాను. సో ఇప్పుడు మీరు ఇవన్నీ కాకుండా ఆ ఒక్కటి కంప్లైంట్ ఇచ్చినా కూడా చాలా పెద్ద నష్టం జరుగుతుంది ఆయనకి. ఆయన జీవితం మొత్తం అంతా క్లోజ్ అయిపోతుంది అక్కడికి. సుప్రీంకోర్టు ఒప్పుకుంది కానీ ప్రతి ఒక్కరు మాట్లాడుతున్నారు. వీళ్ళందరికీ ప్రపంచంలో తెలియని విషయం ఏంటంటే సుప్రీంకోర్టు ఒప్పుకున్న కాన్సెప్ట్ వేరు. అది 300 పేజీల జడ్జిమెంట్. అది దాని లాస్ట్ లో ఒక లైన్ తీసుకొని అది ఒప్పుకుంది కదా అని. ఇప్పుడు ఆ ఆపరేషన్ మొత్తం జడ్జిమెంట్లు ఏంటంటే మా జనాలకు నచ్చింది తీసేసుకున్నారు, కూర్చున్నారు అంతే. సో వీళ్ళందరికీ మనం గుణపాఠం చెప్పాలంటే ఏం చేయాలంటే మనకు ఒక సివిల్ కేసు ఉంది. మనం ఎవరైతే ఇల్లీగల్ కాంట్రాక్ట్లు ఉన్నా లేకపోతే పెళ్లి చేసుకున్నది మన దగ్గర ఏదన్నా ప్రాథమిక సమాచారం కనుక ఉంటే మనం కోర్టులో సివిల్ కేసు వేసేసుకొని వాళ్ళ దగ్గర నుంచి భారీగా నష్టపరిహారం పొందొచ్చు. మనం ఒకవేళ ఉంటది ఏదో ఒకటి సంపాదించాలి. అది ప్రైమరీ ఎవిడెన్స్ అయితే ఉండాలా కంపల్సరీ. సో ఈ కేసులో ప్రైమరీ ఎవిడెన్స్ ఏముంటది, పోలీస్ ఎంక్వైరీ చేస్తే తెలిసిపోతుంది. ఒక పని చేయండి అమ్మా, మీరు ఏంటంటే ఆ సురారం పరిధిలో ఎక్కడైతే నివసిస్తున్నారో ఒక కంప్లైంట్ ఇచ్చి రిసిప్ట్ తీసుకోండి. అక్కడ నివసిస్తున్నారో మాకు తెలుసు, మీరు రండి నేను పట్టిస్తా అని చెప్పి ముందైతే ఒక కంప్లైంట్ ఇవ్వండి. కంప్లైంట్ ఇచ్చి రిసిప్ట్ తీసుకోండి. 1-2 రోజులు ఉండి దాని తర్వాత పోయి వాళ్ళు ఉన్నప్పుడు పట్టుకోండి. అక్కడున్న నేబర్స్ అంతా కూడా మేము ఉన్నాము, సపోర్ట్ చేస్తాము, మేము ఏదైనా ఫోటో తీసో వాడు ఉన్నప్పుడు ఫోన్ చేస్తే పట్టుకుందాం కదా. అయితే ఆ రోజు ఈవినింగ్ వాడు ఏం చేసిండంటే సార్, మేము రాడనుకున్నాం ఆ రోజు, మేము వెళ్ళిన ఒక 2 hours అతను వచ్చి రేపు పొద్దున ఇల్లు కాల్ చేస్తున్నాడు సార్. ఇంటి అడిగిందంట ఇన్ఫర్మేషన్ ఎల్లుంటది. ఒక పని చేయండి అమ్మా, మీరు డీవీసీలో పోయి పిటిషన్ వేయండి. ఆ కాలనీ వాళ్ళందరినీ పార్టీ చేస్తూ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పమంటే సాక్ష్యం కింద పరిగణిస్తారు. ఇంటి ఓనర్ కనుక వచ్చి కోర్టులో చెప్పి పలానా వాళ్ళకి నేను అద్దెకిచ్చిన, వాళ్ళిద్దరు భార్యాభర్తలు అని చెప్పారు, నేను అద్దెకిచ్చిన, కలిసి ఒక ఇంటి కింద నివసించాలని చెప్పి ఒక స్టేట్మెంట్ నువ్వు కనుక మెజిస్ట్రేట్ మోడ్ కనుక ఇప్పించినట్టే దట్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ. మేము ఇక్కడ వరకు రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే సార్, ఈ అమ్మాయి కూడా నా వల్లనే మా సిస్టర్కి ప్రాబ్లం అవుతుంది, మా పేరెంట్స్కి ప్రాబ్లం అవుతుందని సూసైడ్ అటెంప్ట్ వరకు చేసుకొని నేనేం చెప్తున్నా అంటే చేసుకోవడం వల్ల ఈ అమ్మాయికి నష్టం తప్ప అతనికి ఇంకా క్లియర్ కాదు. ఇప్పుడు అందరికి ఒకటి సూసైడ్ చేసుకోవడం ఫ్యాషన్ అయిపోయిందండి. ట్రూ, రెండే చేస్తున్నారు ప్రపంచంలో. బాధ వస్తే సూసైడ్ చేసుకుంటారు, లేకపోతే తిట్టడం చంపడం చేస్తున్నారు. ఇదొక ప్రోగ్రామ్ కింద పెట్టుకున్నారు. అమ్మ పోరాటం నేర్చుకోవాలి మీరంతా. సూసైడ్ చేసుకున్న సమస్య సాల్వ్ అవుతుందా అమ్మ? ఏడిస్తే ఏమి రాదు, నువ్వు ఏడుస్తుంది సగం సమస్య ఇంకా పెద్దగా అవుతున్నది తెలుసా. ధైర్యంగా నిలబడు, ఎంగులున్నావు, కొట్లాడే శక్తి ఉన్నది, కాలు చేతులు ఆడుతున్నాయి, పని చేసుకోగలుగుతావు. వాని మీద విజయం సాధించిన 10 మందికి నువ్వు స్ఫూర్తి నిలవాలి. కానీ నువ్వు ఏడవడంలో కలిగి లాభమే ఉందమ్మా. డిగ్రీ చదువుకున్నావు, దేర్ ఆర్ నెంబర్ ఆఫ్ జాబ్స్ ఉన్నాయి, కాపాడుకోవడానికి ఒక చెల్లు ఉంది, తల్లిదండ్రులు ఉన్నారు. ఎవడో పనికిరాని వ్యక్తి కోసం ఏడవడంలో ఉపయోగం ఉందమ్మా. ఇప్పుడు 5 years నేను చట్టాలను తిరిగితే నాకు ఏం న్యాయం జరుగుతుంది సార్? నేను ఎప్పుడు తిరుగుతూనే నీకు ఇప్పుడు చట్టాలు పట్టుకొని నువ్వు తిరిగినా అని చెప్తున్నావు. నువ్వు నాకు తెలిసి ఇప్పుడు ఎంసీ కేసు అయితే 23లో ఇచ్చినావు, 1 year అయింది. సరే డ్యూ టు సో మెనీ రీజన్స్ ఇప్పుడు దానిపైన ఎందుకు డిలే అయింది అనేది మాట్లాడను. ఎందుకంటే అది నువ్వు ఫాలోఅప్ చేసుకోలేదా, అక్కడ జడ్జిలు లేరా, లేకపోతే ఇంకేమైందా నేను మాట్లాడను. కానీ నీకు చట్టాల మీద నమ్మకం కలిగిస్తుంది, లేకపోతే నేనైతే 100% నీకు హెల్ప్ చేస్తాను. నీకు చట్టాల పరంగా న్యాయం కావాలంటే బీయింగ్ ఏ బ్రదర్ నేను నిలబడతా నీకోసం. అంతేగాని ఏడ్చే ప్రోగ్రాం అయితే పెట్టుకోకేపడికి. 2 మ్యారేజ్ చేసుకున్న వ్యక్తులు ఎవరు లేరా? ఇంకా పిల్లల్ని సంఖ్య కేసుకొని సాదుకున్నట్టు 1000 మంది ఉన్నారా మా దేశంలో? ఇంకా నీకు ఇంకా సింగిల్ ఉమెన్, నీ ధైర్యాన్ని చూసే పారిపోతాడు వాడు. హలో హలో, నమస్తే అమ్మా. ఈ భవానీ వాళ్ళ అక్కని మాట్లాడుతున్నా. ఇప్పుడు మీ ఇంట్లో ఈ జిల్లాల స్వామి అని ఒక ఆయన కిరాయికుంటాడంట కదమ్మా, మీ బిడ్డ వాళ్ళ ఇంట్లో. ఏమో స్వామి తెలియదు కానీ ఉన్నారు, పైన అయితే ఉన్నారు. అవునా? లేరు ఇప్పుడు, లేరు వాళ్ళు. ఎన్ని రోజులే, చాలా రోజులే పోయి కూడా ఇల్లు తాళం వేసిండ్రు. ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు, వాడు ఫోన్ కూడా లేపుతలేడు, మన లైన్లో కూడా లేడు. ఎవరెవరు ఉంటారమ్మా వాళ్ళ ఇంట్లో? వాడు వాళ్ళ పిల్లమే ఉంటారు.
అచ్చా పెళ్ళామంటనా? ఇంతకుముందు పెళ్ళయింది ఆయనకు మరి? అయితే లేరు, వాళ్ళ ఫస్ట్ భార్యలో ఎవరు వచ్చిండ్రు, వాళ్ళు వచ్చిందని తెలిసి వాళ్ళు వెళ్ళిపోయారు, లాకేసుకొని ముందే వెళ్ళిపోయిండ్రు. మళ్ళీ ఆ రోజు నైట్ వచ్చిండు, మీ ఫ్యామిలీ ఇట్లా వచ్చింది అన్నాక మళ్ళీ వాడు రాలే ఇంటికి. మేము రోజు ఫోన్ చేస్తున్నాం కాల్ చేయాలని. అయితే వాడు ఫోన్ స్విచ్ ఆఫ్ లో పెట్టుకున్నాడు. మరి ఇంకా ఏ నంబర్ ఉందో ఏం వాడుతున్నా తెలియదు. వాడు కంపెనీ కార్డు పోతే కంపెనీ కార్డు కూడా లేడంట. మా అల్లుడు మా కొడుకు వేసి వచ్చారు. సరే సరే సరే. యాక్చువల్లీ మేము చెప్పి పోకపోవడానికి రీజన్ ఏంటంటే 1% కూడా మేము ఎస్ఐ గారిని నమ్మే స్థితిలో లేము సార్. ఇప్పుడు ఒక అమ్మాయి థ్రెట్ ఉందని నెంబర్ ఆఫ్ టైమ్స్ ఈ అమ్మాయి వెళ్ళిన ప్రతిసారి ఎస్ఐ పోలీస్ స్టేషన్లో ఉండట్లేదు సార్. ఫీవర్ వచ్చింది అంటుండు, హెల్త్ బాగాలేదు అంటుండు, బయట ఉందంటుండు, మీటింగ్ అంటుండు. అసలు ఎంత అంటే ఈ విషయం మేము డీసీపీ గారితో మాట్లాడినాం. ఇష్యూ నీకేం సంబంధం అమ్మ, నీ 498 దీనికి సంబంధం లేదంటే 498 సంబంధం లేకపోయినా ఆమెకు థ్రెట్ ఉన్నప్పుడు నీకు సంబంధమే కదా. ఆ అమ్మాయి నీ లిమిట్స్లోనే ఉంటుంది కదా. ఆల్రెడీ నీది 7 years అవుతుంది కాబట్టి కేసు ఇతనికి చెప్పలేదు కాబట్టి సూరారంలో ఈ ప్లేస్ తెలిసింది, ఇతని గురించి తెలిసింది సార్. ఒకవేళ మేము నిజంగా ఇతనికి ఇంటిమేషన్ ఇచ్చి వెళ్ళుంటే కనీసం ఈ ఎవిడెన్స్ కూడా 200% మాకు దొరకపో మేడం. సో బేసిక్గా నేను ఫోన్ చేసి మాట్లాడింది ఎందుకు అని అంటే రేపటి రోజు మీకు ఇది ఒక ఎవిడెన్స్ కింద పనిచేస్తుంది అని, అర్థమైందా? ఎందుకంటే మనం అందరు ఇంత కోట్లాది మంది ప్రేక్షకుల ముందు కూర్చొని మనము ఆ పలానా వ్యక్తి గురించి, పేరు గురించి, ఇంట్లో ఎవరింట్లో ఉంటున్నాడు, ఎక్కడ ఉంటున్నాడు, భార్య పేరు ఏంది, భార్య కడుపుతో ఉందా లేదా, ఆమె ఏజ్ ఏంది, ఇన్ని విషయాలు అడగడానికి కారణం ఏంది అని అంటే ఎవిడెన్స్ క్రియేట్ చేయడానికి. ఎవిడెన్సే అడుగుతున్నారు కాబట్టి. హలో మేడం, రాజుగారు, జిల్లాల స్వామి గారు ఏమవుతారండి మీకు? మేనమామ కొడుకు మేడం. మీ మేనమామ కొడుకా? పెళ్ళయిందా అండి ఆయనకి? రీసెంట్ గానా? ఇంత ఫస్ట్? ఓహో, 2 పెళ్ళిళ్ళు అయినాయి ఆయనకి? ఫస్ట్ అయిందా ఇప్పుడు రీసెంట్ గానా? అదే అండి, 2 పెళ్ళిళ్ళు అయినాయని నాకు తెలియదు. 2 పెళ్ళిళ్ళు అయినాయని నేనే మిమ్మల్ని అడుగుతున్నా. నాకు కూడా తెలియదు, మీరు ఏదో అడుగుతారు. ఆయన 7 సంవత్సరాలు అయిపోయింది. 7 సంవత్సరాల కింద ఎవరిని చేసుకున్నాడు పెళ్ళి? తుర్కపల్లి అమ్మాయిని. తుర్కపల్లి అమ్మాయి. ఏం పేరండి ఆమెది? ఏమో అండి, నాకు గుర్తుకులేదు ఆమె పేరు. అదేందండి మరి రీసెంట్ గా ఎవరినో పెళ్లి చేసుకున్నాడు అంటున్నారు మీరు? ఆమె ఎవరు? రీసెంట్ గా చేసుకోరా అనలే. మీరే కదండి అన్నది. పెళ్ళి అయిందా అని అడిగినా నేను, అంతే. పెళ్ళిళ్ళు అయినాయా అని అడగలేదు నేను. మీరేమో ఎప్పుడో అయింది 7 సంవత్సరాల కింద. ఇప్పుడు ఏమంటారు, ఆయనకి 2 పెళ్ళిళ్ళు అయినాయి అంటారా, ఒకటే పెళ్ళి? నాకు తెలియదు మేడం. ఫస్ట్ పెళ్లి అయింది మాత్రం నాకు తెలుసు. అవునా? మరి ఆ పిల్లతో కలిసి ఉంటున్నాడా ఇప్పుడు, ఆ ఫస్ట్ పెళ్ళి అయిన పిల్లతోని? వాళ్ళు కోర్టులో కేసు నడుస్తుంది. కోర్టులో కేసు నడుస్తుందా? ఎక్కడ ఉన్నాడండి మరి ఇప్పుడు ఆయన? నాకు తెలియదు మేడం. ఇతనే జాబ్ ఇప్పించింది మేడం. మీరేనట కదా సూరారంలో ఒక పిల్లతో ఉంటే తీసుకుపోయి పెట్టినరట. నాకు తెలియదు మేడం ఆయన గురించి. మీరు జాబ్ ఇప్పించారట కదా ఆయనకి సూరారంలో. అసలు మీకు ఆయనతో కాంటాక్ట్ లో లేరా మీరు? లేను. ఇంకో ఒక్క మాట చెప్తా విను. నువ్వు చాలా విషయాలు ఇది చెప్పాలి, అది చెప్పాలి, ఇది చెప్పాలని కింద మీద పడుతున్నావు. కానీ మేమేం చేసినామంటే నీకు ఎవిడెన్స్ లేకపోవడం వల్ల ఎవరు పట్టించుకుంటలేరు అని మీరిద్దరు ఫస్ట్ అదే కంప్లైంట్ చేశారు. ఈరోజు మీకు అన్ని రికార్డ్ అయ్యి 2 ఎవిడెన్స్లు ఉన్నాయి మీ చేతిలో. ఒకటి అక్కడ ఇంటి ఓనర్ది, ఒకటి అలా బావరాజుది కదా. సో ఈ 2 ఎవిడెన్స్లు మీరు పోలీస్ స్టేషన్లో పెట్టుకోవచ్చు. తర్వాత అప్పుడు ఎవరు తీసుకోరో చూద్దాం, అర్థమవుతుందా? సో మీరు ఏదైతే మీ కేసు నడుస్తుందో అది నడుస్తుంటుంది. సార్ ఇందాక మీకు సజెస్ట్ చేసినట్టుగా ఆయన టైమే దొరకదు. అలాంటిది ఆయన సొంతగా నేను నిన్ను చెల్లి అనుకొని చేస్తా, నువ్వు పొట్లాడనీకి రెడీగా ఉన్నావా అని అడిగిండు. నువ్వు ఒక్క మాట చెప్పలేవు, ఏడ్చుకుంటున్నావు అప్పటి నుంచి వెళ్ళి. ధైర్యం కావాలి. ఆ ధైర్యం ఉందా లేదా నీకు? నువ్వు గట్టిగా నిలబడి కొట్లాడితే ఆయన నిన్ను కరెక్ట్ వేలా గైడ్ చేసి నీకు ఏమేం చేయాలో అవన్నీ చేపిస్తాడు నీతో. అర్థమైందా? దానివల్ల నువ్వు ఆ కేసు గెలవచ్చు. నువ్వు ఏదైతే నీ భర్త నిన్ను మోసం చేసిండో ఆ మోసానికి తగ్గట్టుగా ఆయన జీవితాన్ని ఎక్కడికి తీసుకుపోవాలో అక్కడ తీసుకుపోవచ్చు. ఆయన నుంచి వెళ్ళి నువ్వు ఏవైతే నీవు ఉన్నాయో అవి మాత్రమే కాదు, నేను ఒకసారి పెళ్లి చేసుకొని సెకండ్ హ్యాండ్ చేసినందుకు మెయింటెనెన్స్ కూడా రప్పించుకోవచ్చు, అన్ని చేసుకోవచ్చు నీ జీవితానికి కావాల్సిన. చేసిన పెద్ద తప్పు ఏంటంటే 2 పెళ్లి చేసుకొని దొరికిపోయాడు. ఆయన ఎక్కడున్నా వచ్చి కాలు పట్టుకొని కావాల్సింది ఇస్తాడు. దాని గురించి ఇంటెన్షన్ పడక. సో ఈ ధైర్యంతో ముందుకు పోయి నువ్వు గెలవాలి తప్పితే నువ్వు ఇంకొకసారి ఏడవను అని ప్రామిస్ చేయి ఫస్ట్. జీవితంలో మళ్ళీ ఒకసారి ఏడవద్దు. నువ్వు ఇంటికి పెద్దదానివి, నీ చెల్లెకి నీ తల్లిదండ్రికి కళ్ళ నీళ్ళు వస్తే తుడవాలి నేనున్నా, మీ దగ్గరికి ఎవరు వస్తారు అని. అర్థమైందా? ఓకే.